హంటావైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ప్రాణాంతకమైన వ్యాధులను కలిగించే వైరస్ కుటుంబానికి చెందినది. సాధారణంగా సోకిన ఎలుకల మూత్రం, మల విసర్జన లేదా లాలాజలంతో ప్రత్యక్షంగా సంబంధం ఏర్పడటం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అమెరికాలో ప్రధానంగా డీర్ మౌస్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. మీ ఇల్లు, పని ప్రదేశం లేదా క్యాంప్సైట్ను రక్షించుకోవడానికి మూడంచెల పద్ధతిని అనుసరించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. తయారీ ప్రిపరేషన్. దీనికోసం మీకు సాధారణ క్లీనింగ్ ప్రోడక్ట్స్, రంధ్రాలను మూసివేయడానికి స్టీల్ వూల్ లేదా కాల్క్ మరియు ఎలుకల బోన్లు రోడెంట్ ట్రాప్స్ అవసరం. ఆహార వనరులను శుభ్రం చేయడం మరియు ఇంట్లోని ఖాళీలను మూసివేయడం ద్వారా ఎలుకలు లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు. స్టెప్ 1. అంతర్గత శుభ్రత, ఇంటీరియర్ ఫోకస్. మొదటి దశలో మీ ఇంటి లోపలి భాగం, ముఖ్యంగా వంటగది మరియు ఆహార నిల్వ గదులపై దృష్టి పెట్టాలి. ఆహార పదార్థాలను గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచాలి. గదిలో చిన్న చిన్న ఆహార ముక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం దొరకకపోతే ఎలుకలు మీ ఇంట్లోకి రావడానికి ఆసక్తి చూపవు. స్టెప్ 2. బయటి రక్షణ గోడ, ఎక్స్టీరియర్ పెరిమీటర్. రెండో దశలో మీ ఇంటి వెలుపలి భాగాన్ని పరిశీలించాలి. పునాదులు లేదా గోడలలో ఉన్న రంధ్రాలను పూర్తిగా మూసివెయ్యాలి. గ్యారేజ్ తలుపుల కింద ఉండే చిన్న గ్యాప్ ద్వారా కూడా ఎలుకలు లోపలికి రాగలవు. కాబట్టి ప్రతి చిన్న సందును పటిష్టంగా మూసివేయడం ముఖ్యం. స్టెప్ 3. చురుకైన రక్షణ, యాక్టివ్ డిఫెన్స్. మూడవ దశలో ఎలకల బోన్లను ఏర్పాటు చెయ్యాలి. వీటిని గోడల పక్కన ఉంచడం మంచిది, ఎందుకంటే ఎలకలు సాధారణంగా గోడల వెంటే తిరుగుతాయి. బోన్లు ఖాళీగా ఉండి కొత్తగా ఎలకల విసర్జనలు కనిపించకపోతే మీ ఇల్లు సురక్షితంగా ఉన్నట్లు అర్థం. లక్షణాలు మరియు వైద్యం, సిమ్టమ్స్ అండ్ మెడికల్ రియాలిటీ. హంటావైరస్ సోకినప్పుడు మొదట అలసట, జ్వరం మరియు కండరాల నొప్పులు వంటి ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్ది రోజుల తర్వాత ఊపిరితిత్తులలో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ముఖ్యంగా మీకు ఎలకల వల్ల సంక్రమణ జరిగి ఉండవచ్చని వారికి స్పష్టంగా చెప్పాలి. ఈ వైరస్కు ప్రత్యేకమైన మందులు లేదా చికిత్స లేదు, కేవలం సపోర్టివ్ కేర్ మాత్రమే అందించగలరు. ముగింపు. అందుకే ఎలకలు లేని వాతావరణాన్ని నిర్వహించడమే ఈ ప్రాణాంతక వైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం. మూసివేయడం ముఖ్యం. స్టెప్ 3. చురుకైన రక్షణ, యాక్టివ్ డిఫెన్స్. మూడవ దశలో ఎలకల బోన్లను ఏర్పాటు చెయ్యాలి. వీటిని గోడల పక్కన ఉంచడం మంచిది, ఎందుకంటే ఎలకలు సాధారణంగా గోడల వెంటే తిరుగుతాయి. బోన్లు ఖాళీగా ఉండి కొత్తగా ఎలకల విసర్జనలు కనిపించకపోతే మీ ఇల్లు సురక్షితంగా ఉన్నట్లు అర్థం. లక్షణాలు మరియు వైద్యం, సిమ్టమ్స్ అండ్ మెడికల్ రియాలిటీ. హంటావైరస్ సోకినప్పుడు మొదట అలసట, మరియు కండరాల నొప్పులు వంటి ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్ది రోజుల తర్వాత ఊపిరితిత్తులలో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ముఖ్యంగా మీకు ఎలకల వల్ల సంక్రమణ జరిగి ఉండవచ్చని వారికి స్పష్టంగా చెప్పాలి. ఈ వైరస్కు ప్రత్యేకమైన మందులు లేదా చికిత్స లేదు, కేవలం సపోర్టివ్ కేర్ మాత్రమే అందించగలరు. ముగింపు. అందుకే ఎలకలు లేని వాతావరణాన్ని నిర్వహించడమే ఈ ప్రాణాంతక వైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం. జై హింద్. జై హింద్. హిస్టరీల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి భారతీయుడికి షేర్ చేయండి.